హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తుండవచ్చు. కానీ మనం ఆలోచించేది దీనికి జవాబు అస్సలు కాదు. మొదటి న్యూస్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే యూపీ పోలీసుల అనుసారం, అంటే అక్కడ పోలీసులు చెప్పిన ప్రకారం గోహత్య వెనుకాల హిందూ మహాసభ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఆ గోహత్యను చేసింది హిందూ మహాసభ వాళ్ళ హింసను ప్రేరేపించాలని చూశారు. ఇది మనం చెప్తలేం, పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళ డేటా చెప్తుంది. అంటే ఎఫ్ఐఆర్ అంటారు కదా అది. ఇంకో రెండో వార్తలో శివాలయం ముందు మాంసం వేసింది చంచల్ త్రిపాఠి అనే వ్యక్తి. ఇతను ఒక ముస్లిం కసాయికి 10,000 రూపాయలు ఇచ్చాడు. దీని వెనకాల ఉన్న కారణం అక్కడి SHO హరిశ్యామ్ సంఘ్ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. వింటారా? మూడో వార్త కోయంబత్తూరులో గుడి ముందు అన్నాం కదా, కోయంబత్తూరు గుడి ముందు మాంసం వారేసిన వ్యక్తి పేరు హరిరామ్ ప్రకాష్. అతనొక ఉద్యోగం లేని సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్, అందుకే అతను మెంటల్లీ చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. నాలుగో వార్తలో యూపీలో మొరాదాబాద్ లో జరిగిన గోహత్యలో 4 పోలీసులు అరెస్టు చేయగా వారిలో ఒకరు బజరంగ్ దళ్ లీడర్. వింటున్నా మిత్రులారా? అంటే ఒక ముస్లిం వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఆవును హత్య చేశారు. ఎవరు? బజరంగ్ దళ్ వాళ్ళు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పని చేయడానికి అతను ఒక ముస్లిం వ్యక్తి సహాయాన్ని తీసుకున్నాడు. ఈ వార్తల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇంకా జరిగిన వాటి గురించి తెలుసుకుంటే మరింత ఆశ్చర్యపోక తప్పదు. మన దేశంలో ఒక భయంకరమైన మాఫియాను వాట్సాప్, గోధి మీడియా ద్వారా నడిపిస్తున్నాయి. వాటి ఉద్దేశం ఒక్కటే, హిందువులందరినీ బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా నియంత చేతిలో కీలుబొమ్మల్ని చేయడం. ఏ దేశ డిక్టేటర్ అయినా ఆ దేశ మెజారిటీ ప్రజలను టార్గెట్ చేస్తాడన్న విషయం తెలిసిందే. భారతదేశంలో మెజారిటీ కమ్యూనిటీ మన హిందువులదే. మనల్ని బ్రెయిన్ వాష్ చేయడానికి వాట్సాప్ లో 4 డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. మొదటి డిపార్ట్మెంట్ లో మీలో గర్వం మరియు అహంకారాన్ని నింపేస్తుంది. హిందువులుగా పుట్టడం మీ పూర్వజన్మ సుకృతం అని చెబుతారు. ముఖ్యంగా సోకాల్డ్ అగ్రవర్ణ హిందువుల్లో ఈ గర్వాన్ని నూరిపోస్తారు. యు ఆర్ ఎ ప్రౌడ్ హిందూ అని వాళ్ళ లోపల మతం పిచ్చి లేపుతారు అన్నట్టు. మీ పర్సనల్ లైఫ్ లో ఏం సాధించినా సాధించకపోయినా మిమ్మల్ని మహామహులు, ఉద్దండులు అనేస్తారు. ఎందుకంటే మీరు ఈ జాతి, ఈ ధర్మంలో పుట్టారు కాబట్టి అనేది ఫస్ట్ సెక్షన్. ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు? ఫస్ట్ డిపార్ట్మెంట్, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏం చేస్తారు? ఇక వాట్సాప్ లో రెండో డిపార్ట్మెంట్ ఏమంటుందంటే మీ మీద ఎన్నో ఏళ్లుగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని చూశారుగా, మీరెంత పెద్ద విక్టిమో. అంటే మన మీద ఆ యొక్క 10% కూడా లేని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మన హిందుత్వానికి థ్రెట్ అయిపోయినరు, మన అందరిని కన్వర్ట్ చేస్తున్నారు, మనందరిని కొడుతున్నారు, మనకి మోడీ వస్తేనే రక్షణ ఉంటది అన్న భావాన్ని తెప్పియడానికి ట్రై చేస్తారు. మూడో డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? మీరు అత్యంత ప్రమాదకరంలో ఉన్నారు అని భయపట్టిస్తారు. మనకు వారి నుంచి ప్రమాదం పొంచి ఉందని, వాళ్ళు ఎప్పటికైనా మనల్ని వచ్చి చంపేస్తారని భయోత్పాతానికి గురి చేస్తారు. నాలుగో డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? నరేంద్ర మోడీ దైవదూత అని చూపిస్తారు. మిమ్మల్ని ఎవరైనా కాపాడుతారంటే అది కేవలం నరేంద్ర మోడీ మాత్రమే అనేది, అందుకే నరేంద్ర మోడీకి ఓటేయాలి. ఇట్లా నాలుగు స్టెప్లలో మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు ఈ వాట్సాప్ మాఫియా అని చెప్తున్నాడు. ఈ మాఫియాలో 3-4 డిపార్ట్మెంట్లను లోతుగా అర్థం చేసుకుంటే ప్రజల బ్రెయిన్ వాష్ చేయడానికి ఎలాంటి వాటివి చూపించి భయపట్టిస్తారో అర్థం చేసుకోవచ్చు. అందుకే నేనేం చెప్తున్నా, వాట్సాప్ లో 90% చెత్త వస్తుంది, వాటిని నమ్మొద్దు అని అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి చెప్తున్నా. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన ఎనీ మీడియా, ఏ మీడియా అయినా, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఎనీ మీడియా, ఇప్పుడు నేను చెప్పినా సరే గుడ్డిగా నమ్మకండి. కూర్చుండి ప్రతి ఒక్కరికి మేధాశక్తి ఉంది కాబట్టి కూర్చుండి ఆలోచించండి, నేను చెప్పింది తప్ప రైటా. మీ అంతరాత్మకి కరెక్ట్ అనిపిస్తేనే నమ్మండి. కాదు ఏమైనా తప్పు అనిపిస్తే వెరిఫై చేసుకోవడానికి గూగుల్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది, అందులో కూడా మంచి సోర్సెస్ ఉన్నాయి, అఫీషియల్లీ సర్టిఫైడ్ ఉన్నాయి, వాటి ద్వారా మీరు తీసుకోవచ్చు. తప్పుడు సమాచారం అఫీషియల్ వెబ్సైట్లలో లేకపోతే పుస్తకాలలో రాస్తే అది ఎవరైనా కోర్టుకు పోతే వాళ్ళ వెబ్సైట్లు కానీ వాళ్ళకి బ్యాన్ చేయడం జరుగుతుంది. అవన్నీ లీగల్గా అన్ని అప్రూవల్ తీసుకుని కానీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. కాబట్టి వికీపీడియాలో కానీ ఇట్లాంటి వాటిలో, గూగుల్లో కానీ తప్పుడు సమాచారం చెప్పే అవకాశం ఉండదు. ఎక్కడ తప్పు చెప్పే అవకాశం ఉంటుంది? ఈవెన్ యూట్యూబ్లో కూడా మనం తప్పు చెప్తే వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకోవచ్చు, వాడు చర్య తీసుకుంటాడు.
ఎలాంటి రెగ్యులేషన్ లేదు. ఎన్క్రిప్టెడ్ డేటా వచ్చేది వాట్సాప్లో మాత్రమే. అంటే చెత్త నింపడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న ప్లేస్ వాట్సాప్. ఎందుకంటే దాన్ని రెగ్యులేట్ చేసే అవకాశం లేదు కాబట్టి, అది ప్రైవేట్ కాబట్టి. సో కాబట్టి నేను చెప్తున్నా, మిగతా చోట్లలో రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎవరైనా తప్పు సమాచారం చెప్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది మిగతా చోట్లలో. కానీ ఒక్క ఫేస్బుక్లో కూడా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఒకటి చర్యలు తీసుకోలేని ప్లేస్ వాట్సాప్ కాబట్టి, వాట్సాప్లో వచ్చే దాంట్లో ఎక్కువ ఫేక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో 90% ఫేకే ఉంటుంది. ఆలోచించండి, ఏది కరెక్ట్ ఏది తప్పని ఆలోచించండి. జస్ట్ చూసి నమ్మకండి. అందులో బీజేపీ ఐటీ సెల్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఈ డీప్ ఫేక్స్ ఇవన్నీ వాడుకొని నీకు అది నిజం అనిపించేటట్టుగా ఉంటుంది అది చూడడానికి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఏమని ప్రచారం చేస్తారు వాట్సాప్లలో, నేను ఇచ్చిన హామీలకు నాకు సంబంధం లేదు అని ఆయన ఫోటో పెట్టి అట్లా క్రియేట్ చేశారు. ఆడ ఏ లింక్ ఉండదు, ఏ న్యూస్ పేపర్లో వచ్చింది ఉండదు. జస్ట్ బీజేపీ ఐటీ సెల్ ద్వారా క్రియేట్ చేస్తారు ఫేక్. అర్థమైందా? లింక్ షేర్ చేయరా అంటే మళ్ళీ ఒకటి షేర్ చేయండి. కాబట్టి నమ్మకండి. రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, మాకు వచ్చి 3 నెలలు అయిందిరా, ఎన్నికలకు కూడా నడుస్తుందిరా, అయినప్పటికీ మేము చేయగలిగిన చేసినాం, మాకు 1 to 2 years టైం ఇవ్వండి, అన్నీ చేసి చూపెడతాం. గతంలో చేసినాం, ఇప్పుడు చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే ఎన్నో దేశాల్లో డిక్టేటర్స్ ఉన్నారు. పాకిస్తాన్, జర్మనీ, చిలీ, రువాండా, ఇలా ఏ దేశాన్ని తీసుకున్నా ఆయా డిక్టేటర్ అంటే నియంత డిక్టేటర్లు టార్గెట్ చేసేది మెజారిటీ వర్గాన్నే. పాకిస్తాన్లో సున్నీ ముస్లింలు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేయడానికి అబద్ధపు వార్తలను ప్రచారం చేశారు. దేశ మైనారిటీల వల్ల మెజారిటీలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందోననే అబద్ధాలను వండి వార్చారు పాకిస్తాన్లో. హిందూ, క్రిస్టియన్, సిక్, షియా ముస్లిమ్స్, అహ్మదీయ ముస్లిమ్స్ ద్వారా సూఫీ ముస్లింల నుంచి ప్రమాదం ఉందన్నారు. అంటే పాకిస్తాన్ లెక్క చేసేదాకా భారతదేశాన్ని వదిలిపెట్టట్లేరు వీళ్ళు బీజేపీలు. ఏప్రిల్ 2021లో బీబీసీ ఈ రిపోర్టును అప్లోడ్ చేసింది. అందులో ఏం చెప్పిందంటే, పాకిస్తాన్ పాఠశాల పుస్తకాల్లో విద్వేష పాఠాలను పొందుపరిచారు. వాటి ద్వారా పిల్లల మైండ్లలో విద్వేషం నింపారు. హిందూ సిక్కులు కలిసి లక్షల మంది పిల్లలు మరియు స్త్రీలను చంపారని కథలుగా చెప్పారు. అంతేకాదు యూదులను కూడా ఇస్లాంకు బద్ధ శత్రువులుగా చూపారు. ఏప్రిల్ 2016 ట్రిబ్యూన్ రిపోర్టును కనుక చూసినట్టయితే, లేదా 2021 ద డిప్లొమాట్ రిపోర్ట్ను గమనించినట్టయితే, అహ్మదీయ ముస్లింలపై చెలరేగిన హేట్ స్పీచ్ కళ్ళకు కనబడుతుంది. ఈ విద్వేషాల వల్ల పాకిస్తాన్ ఇవాళ చాలా దైనందిన స్థితికి వచ్చేసింది. గత ఏడాది వరల్డ్ బ్యాంక్ రిపోర్టును చూసినట్టయితే 40% పాకిస్తానీలు పేదవాళ్ళుగా ఉన్నారు. అక్కడ నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది. కొన్ని రోజుల ముందు ట్రిబ్యూన్ ఏం చెప్పిందంటే, పాకిస్తాన్లో ఈ ఫిజికల్ సంవత్సరంలో దాదాపు 20% ద్రవ్యోల్బణాన్ని చవిచూస్తారని. అర్థమైనట్లా? పాకిస్తాన్ మెజారిటీ ప్రజలు అయిన సున్నీ ముస్లింలు ఈ విద్వేష వలయంలో చిక్కుకొని బ్రెయిన్ వాష్ అయ్యి ఏం దండుకున్నారు? అక్కడ ఉండడానికి వీల్లేని దేశంగా మిగిలింది. కరెక్ట్. అక్కడ లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. కరెక్ట్. మెజారిటీ ప్రజల మెదళ్లలో భయాన్ని కల్పించడానికి ఎలా వార్తలతో ఆడుకుంటారో అర్థమవుతుంది. ఇందుకు తగ్గ ఒక మంచి ఉదాహరణ మనకు అమెరికాలో కూడా లభిస్తుంది. 1919లో వాషింగ్టన్లో 22 ఏళ్ల ఒక నల్లజాతీయుడు క్రిమినల్ కొంతమంది మీద దాడి చేసి దోచుకున్నాడంట. 1919లో వాషింగ్టన్లో దాడి చేసిన వారిలో ఒక స్కూల్ టీచర్ కూడా, నల్ల జాతీయురాలకు చెందిన స్కూల్ టీచర్ కూడా ఉండింది. ఈ సంఘటనలో ఇంట్రెస్టింగ్ అంశం ఏమంటే, వాషింగ్టన్లోని ఏ పత్రిక దీని మీద ఒక్క వార్త కూడా రాయలేదు. పైపెచ్చు ఈ సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. వింటురా? ఏది ఒక నల్ల జాతి క్రిమినల్ కొంతమంది మీద దాడి చేసి, ఓకే. కానీ 5 రోజుల్లోనే అదే క్రిమినల్ ఒక అదే నల్ల జాతీయుడు ఒక నల్ల ఆమె మీద దాడి చేసి దోచుకుంటే ఒక్క పేపర్ రాలేదంట. సేమ్ పర్సన్, అదే వ్యక్తి ఒక తెల్ల మహిళ మీద, తెల్ల జాతీయురాల మీద, అంటే తెల్లతోలున్న ఆమె మీద దాడి చేశాడు. అప్పుడు ఈ వార్త అన్ని పత్రికల్లో పతాక శీర్షిక వార్త అయిపోయింది. అన్ని పేపర్లలో హెడ్ లైన్లో వచ్చిందంట. నల్ల ఆమె చేస్తే ఏం రాలే, సేమ్ క్రైమ్, అదే వ్యక్తి అదే క్రైము, కానీ నల్ల ఆమె చేస్తే ఒక్క పత్రిక రాయలేదు, తెల్ల ఆమె చేస్తే అన్ని పత్రికలు పెద్ద తాటికాయంత అక్షరాలతో రాసినాయంట.
అప్పుడు ఈ వార్త అన్ని పత్రికల్లో పతాక శీర్షిక వార్త అయిపోయింది. ఈ కారణంగా వాషింగ్టన్లో తెల్ల వాళ్ళకి నల్ల వాళ్ళకి మధ్యలో గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో 39 మంది చచ్చిపోయారు, హతమయ్యారు. 150 మంది వరకు గాయపడ్డారు. వింటున్నా మిత్రులారా? ఈ గొడవలకు మూలకారకుడైన ఆ క్రిమినల్ మాత్రం ఓ కొత్త దొంగతనం కేసులో సంవత్సరం తర్వాత అరెస్ట్ అవ్వడం జరిగింది. వేరే కేసులో, ఆ కేసులో కాదు. ఎందుకంటే అప్పుడు దొరకలే, అప్పుడు కెమెరా లేకుండా కదా. ఆ సమయంలో వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక ఉంది. 100 ఏళ్ల తర్వాత 2019లో ఆ సంఘటన గుర్తు చేస్తూ విచారం వ్యక్తం చేసింది. ఎవరు ఆ పత్రిక? గతించిన జాతి వైరాలను చూసి పశ్చాత్తాపడుతున్నామని ఆ పత్రికలో రాశారు. వింటురా? ఇవాళ కూడా మన దేశంలో ఇలాంటి కథలే రిపీట్ అవుతున్నాయి. కొన్ని నెలల ముందు మనం శ్రద్ధా వాల్కర్ వార్తను విని ఉన్నాం. శ్రద్ధా వాల్కర్ వచ్చింది కాబట్టి న్యూస్. సో విని ఉన్నాం. హిందూ గర్ల్ ఫ్రెండ్ అయిన శ్రద్ధా వాల్కర్ను ఆమె ముస్లిం ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా చాలా దారుణంగా హతమార్చాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క సంఘటనను తీసుకొని గోధీ మీడియా ముస్లింలు అందరి మీద విద్వేషాన్ని చిమ్మడానికి పకడ్బందీగా ప్రయత్నం చేసింది. ఎక్కడ ముస్లింలు ఉంటే అక్కడ మీడియా గోల చేస్తుంది. హిందువులను చంపుకుంటే ఏ పత్రికలు రావు, ముస్లింలు చంపుకుంటే ఏ పత్రికలు రావు, హిందువులు ముస్లిం చంపితే ఏ పత్రికలు రావు. వందల ఇట్లాంటి ఇన్సిడెంట్లలో ఒక్క ఇన్సిడెంట్ ఏదో ఉంటుంది. ఇది అక్కడ ఇది ముస్లిం యొక్క హిందువులను ఇది దాన్ని మాత్రం తాటికాయంత అక్షరాలతో రాస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అది? అన్ని కులాలలో అన్ని మతాల్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఒక కులాన్ని ఒక హిందూ తప్పు చేస్తే మొత్తం హిందూ జాతిని అంటే ఎట్లా కలుస్తుంది? లేరా హిందువులలో బీజేపీ ఆర్ఎస్ఎల్ మూర్ఖులు జంబి కత్తులు పట్టుకొని వీధులలో తిరుగుతుంటే నేను తిరుగుతలేను కదా. మరి ఆడు హిందువే కాదు నా దృష్టిలో, అది హిందుత్వమే కాదు. అట్లా చేయడానికి హింసను ప్రేరేపించడం. మరి ఆ బీజేపీ ఆర్ఎస్ఎల్ నుంచి పెట్టి హిందువులు అందరూ ఇట్లనే ఉంటారంటే కాదు కదా. నా హిందుత్వం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటది కదా. అట్లనే ఈ ఇస్లాంలో కూడా కొంతమంది ఉండొచ్చు. ఆ 1% చూపెట్టి మొత్తం 99% మంది మంచిగా ఉన్న ముస్లిమ్స్ని ఉగ్రవాదులు అంటే తప్పు కదా. సో ఈ కారణంతో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ అనే సంస్థ, ఓకే, రెగ్యులేటరీ అథారిటీ, ముఖేష్ అంబానీ ఛానల్ న్యూస్ 18 మీద 50,000 ఫైన్ కూడా విధించింది. ఎందుకంటే ఇట్లా విషయం చింపినామని. ఈ ఛానల్లో అమేష్ దేవ్గన్, అమన్ చోప్రాలు యాంకరింగ్ చేసిన ఆ 4 షోలలో విద్వేషాన్ని చిమ్మారు. ఈ విషయమై టైమ్స్ నవ్ భారత్ ఛానల్ మీద కూడా ₹1,00,000 ఫైన్ విధించింది రెగ్యులేటరీ అథారిటీ. ఈ సంఘటన సాకుగా చెప్పి సోషల్ మీడియాలో కూడా ఎంతో విద్వేషాన్ని పంచారు. వింటున్నా? శ్రద్ధా వాల్కర్ది ఒక గోధీ ప్రభావితుడు బాలీవుడ్ యాక్ట్రెస్ సోనాక్షి సిన్హా తన ముస్లిం ఫ్రెండ్తో కలిసి దిగిన ఫోటోను అప్లోడ్ చేసిందంట. ఈ వార్తను చూసి శత్రుఘ్న సిన్హా వరకట్నం లిస్టులో నుంచి ఫ్రిడ్జ్ను తొలగించాడు అని రాస్తాడు. నా అబ్దుల్ ఇలా కాదు నిజ స్వరూపం అనే శీర్షికతో సుదర్శన్ న్యూస్ ఒక ప్రోగ్రాం నడిపింది. మరో గోధీ ప్రభావితుడు మీ అబ్దుల్ ఇలాగే ఉన్నాడు అని ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు. ఇక జీ న్యూస్లో కూడా నా అబ్దుల్ అలా లేడు అనుకునే వాళ్ళకి ఈ కేసు చాలా పెద్ద పాఠం అని ట్వీట్ చేసి మరొక ప్రోగ్రాం నడిపించింది. వాట్సాప్ మాఫియా కూడా అబ్దుల్ పదాన్ని వాడి ఎన్నో విద్వేషాలను విసర్జించింది. ఈ పోస్టులు మెసేజ్లన్నీ ముస్లిం వ్యక్తి ఒక పొటెన్షియల్ క్రిమినల్ అనే ఒకే ఒక్క విషయాన్ని బలపరిచేలా చేస్తాయి. అబ్దుల్ పదాన్ని ముస్లింలందరినీ సూచించడానికి ఉపయోగించారు. కొన్ని రోజుల ముందు కర్ణాటక నుంచి ఒక వార్త వచ్చింది. ఫయాజ్ అనే ముస్లిం వ్యక్తి నేహా అనే హిందూ అమ్మాయిని చంపేశాడని. దీంతో గోధీ ప్రభావితులు వాట్సాప్ మాఫియా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని చిమ్మసాగారు. వీళ్ళ టార్గెట్ ఒకటే, హిందువుల బ్రెయిన్ వాష్ చేయాలి. హిందువులు ప్రమాదంలో ఉన్నారని వాళ్ళ మెదళ్లలో భయాన్ని కల్పించాలి. మనం ఈ ప్రమాదం నుంచి రక్షించబడాలంటే మోడీకి ఓటేయాలని దుష్ప్రచారం చేస్తారు. మొత్తం మీద హిందువులు థ్రెట్ ఉన్నారని ప్రచారం చేయాలి. ఆ 10 మంది వాళ్ళని చూపెట్టి ఆల్రెడీ బ్రెయిన్ వాష్ అయిన వారికి ఈ విషయం ఎక్కడా తప్పుగా కనిపించదు. వాళ్ళు ఏమంటారంటే ఇందులో తప్పేముంది, ఈ మర్డర్ ఇక్కడ జరిగింది, హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి చంపేశాడు, ముస్లింలు అందరూ ఇలాగే ఉంటారు అంటాడు. మీరు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అతను ఓ 10 సంఘటనలు మన ముందు పెట్టేస్తాడు. శ్రద్ధ, ఆఫ్తాబ్,
నేహా ఫయాజ్, సాక్షి సాహిల్ ఖాన్, నిఖితా తౌసీఫ్, అర్షద్ ప్రభా, అంకిత షారూక్, రితికా సయీద్, మాన్సీ దీక్షిత్, ముజమ్మిల్, ఇలా వీళ్ళందరినీ లిస్ట్ చదివి వినిపించి, చూశారా ఈ ముస్లింలంతా ఇలాగే ఉంటారు, వీళ్ళంతా పొటెన్షియల్లీ క్రిమినల్స్ అయి ఉంటారు అని చెప్తాడు. అంటే మనకి నమ్మాలనిపిస్తుంది ఈ డేటాను చూస్తే. మరి దాని వెనకాల ఉన్న నిజం ఏంటి? ఈ వార్తను చూసినట్టయితే శ్రద్ధా వాల్కర్ ఉదంతం జరిగిన 2 వారాలకే పాండవ్ నగర్లో మరొకటి అలాంటిదే జరిగిందంట. ఎవరు అంజన్ దాస్ అనే వ్యక్తిని అతని భార్య పూనం చంపేస్తుంది. శ్రద్ధ కేసులో మాదిరే భర్త శవాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచేస్తుంది. అది కానీ అక్కడ హిందువే చంపుకున్నారు. అంతేకాదు మరో 3 నెలల తర్వాత మరో వార్తలో నజబ్గఢ్లోని మిత్రావ్ అనే ఊళ్ళో సాహిల్ గెహ్లావ్ తన లివిన్ పార్ట్నర్ నిక్కీ యాదవ్ను హతమార్చాడు. చంపేశాక ఆమె దేహాన్ని తన ఇంట్లోని ఫ్రిడ్జ్లో భద్రపరిచి అదే రోజు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ 2 కేసుల్లోని అంశాలు అచ్చుగుద్దినట్లు శ్రద్ధా వాల్కర్ షోయబ్ కేసు లాగానే ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క తేడా ఉంది. అదేంటంటే వీటిలో హిందూ ముస్లిం యాంగిల్ లేకపోవడమే. అందుకే మనకు ఈ వార్తల గురించి అస్సలు తెలియదు, వినకపోవచ్చు. మీడియా కూడా ఆ వార్తలను అస్సలు చూపించకుండా అసలు ఏం జరిగినట్టే నటించింది. మరో వార్తలో బీహార్ వైశాలి జిల్లాలో అమన్ కుమార్ సింగ్ అనే వ్యక్తి 17 ఏళ్ల సోనం పర్వీన్ను హతమార్చాడు. ఈ ఘటనలో హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ఉంది కాబట్టి గోధి మీడియా దీని గురించి అస్సలు మాట్లాడకుండా మౌనం పాడేది. హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చంపినా, హిందువులు ముస్లిం చంపితే రాయరు, హిందూ చంపుకుంటే రాయరు, ముస్లిం చంపుకుంటే రాయరు. ముస్లిం హిందువుని ఎక్కడన్నా 100 కేసులలో ఒకటైతే దాన్ని తాటికాయంత అక్షరాలతో రాస్తారు. ఎందుకోసం? హిందువులలో భయోత్పాతాన్ని క్రియేట్ చేసి హిందువుల ఓట్లు గుంజుకోవాలి. న్యూస్ 18 హిందీ వెబ్సైట్లో ఈ వార్త ప్రచురణ అయింది. కానీ అందులో అబ్బాయి పేరును చెప్పలేదు. వార్త రాసిన కానీ అబ్బాయి పేరు రాయలేదు యజ్జుడు. ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం కనిపిస్తుందని చెప్పింది. ఇంటూ రమితులారు. అలాగే యూపీలోని షామిలీ జిల్లాలోని ఓ వార్తను చూసుకున్నట్టయితే నయీమా అండ్ ఇషా తమ ఇంటి నుంచి పారిపోతారు. అంశును ప్రేమ వివాహం చేసుకుంటారు. అయితే అంశు పదునైన ఆయుధంతో ఇషాను చంపేసి ఆమె మృతదేహాన్ని బావిలో పాడవేస్తాడు. అక్కడి ఏఎస్పీ విచారణ చేసి భర్త అంశు తన తప్పును ఒప్పుకున్నాడని వివరిస్తారు. రసూల్పూర్లోని ఊళ్ళో మరో వార్తను చూసుకున్నట్టయితే 20 ఏళ్ల గుల్నాజ్ ఖతూన్ను ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి సజీవంగా కాల్చివేశాడు. ఎందుకంటే ఆమె పెళ్లి ప్రస్తావనను తిరస్కరించిందని. ఈ ఘటనలో హతుడు ఎవరంటే సతీష్ కుమార్ రాయ్. గత ఏడాది సాక్షి సాహిల్ ఖాన్ల వార్తను మీడియాలో ఊదరగొడుతున్నప్పుడు కొన్ని రోజుల ముందు ఇలాంటిదే మరో ఘటన జరిగింది. బీహార్కు చెందిన రామానుజ్ సాహు అనే లేబర్ తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి సూరత్ వెళ్ళాడు. అక్కడ భార్య రేఖతో వాగ్వివాదం పెరిగి ఆమెను 10 సార్లు కత్తితో పొడి చేశాడు. అప్పుడు వాళ్ళ 19 ఏళ్ల కూతురు తల్లిని కాపాడే ప్రయత్నం చేస్తే కూతురిని కూడా పొట్టన పెట్టుకున్నాడు. నజబ్గఢ్లో మరో వార్తలో చూసుకున్నట్టయితే విపుల్ సింగ్ అనే వ్యక్తి బాహాటంగా ముస్లిం మహిళలను కిడ్నాప్ చేసి చంపేస్తానని చెప్పాడు. దీని మీద ఢిల్లీ పోలీసులు NCW చర్యలు తీసుకుంది. ఇక ఓ 5 నెలల ముందుకు వెళ్ళినట్లయితే కర్ణాటకలో జరిగిన సంఘటనలో 39 ఏళ్ల ప్రవీణ్ అరుణ్ 21 ఏళ్ల అయనాజ్తో స్నేహం చేస్తాడు. ఎప్పుడైతే అయనాజ్ అతనికి దూరంగా ఉందో అప్పుడు అతడు ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆమెను హత్య చేస్తాడు. అంతటితో ఊరుకోకుండా ఆమె తల్లిని, అక్కను, 14 ఏళ్ల తమ్ముని కూడా చంపేశాడు. ఇందులో హిందూ వ్యక్తి, ముస్లిం మహిళ ఉంది కాబట్టి గోధి మీడియా దీని మీద నిశ్శబ్దం పాటిస్తుంది. అలాగే వాట్సాప్లో దీని గురించి ఎలాంటి ఫార్వర్డ్ మెసేజ్లు కూడా రావు. రీసెంట్గా జరిగిన మరో సంఘటనలో 26 ఏళ్ల రుక్సార్ ఉరఫ్ రియాను ఆమె లివింగ్ పార్ట్నర్ చంపేసి ఆమె బాడీని కప్బోర్డ్లో దాచేస్తాడు. ఈ సంఘటనలో ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు విపుల్ టేలర్. దైనిక్ జాగరణలో ఈ వార్త ప్రచురితమైంది కానీ అందులో ఎక్కడా అమ్మాయి పేరును ప్రస్తావించలేదు. ఆమె ముస్లిం అని తెలియకూడదు. మరో వార్తను తీసుకున్నట్లయితే బెంగళూరులో ఉండే ప్రదీప్ రుక్సానా పేరు గల యువతితో సంబంధాన్ని నెరుపుతాడు. వారికి ఒక బిడ్డ కూడా పుడుతుంది. రుక్సానా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ అతను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. దీంతో ఆమెను చంపేశాడు. వీటన్నింటి గురించి విద్వేషం రగిల్చే వారికి నాదొక్కటే ప్రశ్న. ఇన్ని కేసుల్లో హత్య చేసిన వాడు హిందూ అయినట్లయితే పొటెన్షియల్ హిందూ క్రిమినల్ అని అంటామా? చెప్పండి. అస్సలు అనలేము.
దేశంలో 110 కోట్ల హిందువులు ఉంటారు. ఈ 20-30 కేసులను పట్టుకొని దేశమంతా ఇంతేనని జనరలైజ్ చెయ్యలేము. కరెక్ట్. అలాగే ముస్లింలను కూడా జనరలైజ్ చేయలేము. కరెక్ట్. దేశంలో కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. వారంతా పొటెన్షియల్ కిల్లర్స్ అవ్వలేరు. ఎట్లయితారు? ఎవడో 100 ముస్లింలలో ఒక్కడు, 100 కాదు లక్షలలో ఒక్కడు ఉంటే ఎక్కువ, లక్షల కోట్లలో. ఇలా ఆరోపించడం అన్నది చాలా తెలివి తక్కువ పని. అది కేవలం విద్వేష మైండ్ సెట్ ని ప్రదర్శిస్తుంది. ఒకవేళ ఇలా అనిపించినట్టయితే వారికి బ్రెయిన్ వాష్ అయిందని చెప్పక తప్పదు. కరెక్ట్. ఎన్సీఆర్బి రిపోర్ట్ క్రైమ్ ఇన్ ఇండియా 2022 ప్రకారం దేశంలో మహిళల మీద 4.5 లక్షల క్రైమ్ జరిగింది. వింటున్నా మిత్రులారా? ఈ 4.5 లక్షల సంఘటనల్లో కేవలం 28,522 మర్డర్ కేసులుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. వాటిలో 8,125 మంది మహిళలు విక్టిమ్స్ గా ఉన్నారు. ఒక్క సంవత్సరంలో 8,125 హత్యలు జరిగితే వాటిలో అంతమంది మహిళలు చంపేస్తుంటే వాటిలో కొన్నింటిలో ఒక ముస్లిం వ్యక్తి ఉండవచ్చు, ఒక హిందూ వ్యక్తి ఉండవచ్చు. వీటిలో చాలా కాంబినేషన్లు మీకు లభిస్తాయి. హిందూ వ్యక్తి హిందూ మహిళ, ముస్లిం వ్యక్తి ముస్లిం మహిళ, హిందూ వ్యక్తి ముస్లిం మహిళ, లేదా ముస్లిం మహిళ హిందూ వ్యక్తి. వీటిల్లో కేవలం హిందూ ముస్లిం మాత్రమే కాదు, అన్ని ధర్మాల కాంబినేషన్లు కనిపిస్తాయి. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ 8,000 అంటే చాలా పెద్ద సంఖ్య కాబట్టి. ఇక్కడ సమస్య ఏంటంటే ఆల్రెడీ బ్రెయిన్ వాష్ అయిన వారికి హత్య చేసిన వాడు ముస్లిం అయినప్పుడు మాత్రమే వాళ్ళ వాయిస్ వినబడుతుంది. అదే హతుడు ముస్లిం హత్య చేసిన వాడు హిందూ అయినా, హిందూ మహిళను హిందువే హత్య చేసిన, ముస్లిం మహిళను హిందూ వ్యక్తి చంపిన అస్సలు మాట్లాడరు, పట్టించుకోరు. నోళ్ళ మీద ప్లాస్టర్లు అతికించుకున్నట్టే మసులుకుంటారు. ఒక నార్మల్ వ్యక్తిలో మానవత్వం ఏమాత్రం ఉన్నా పైన చెప్పిన కేసులన్నింటిలో ఎక్కడైతే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో వాటి మీద తన వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తాడు. కరెక్ట్. ఒక సున్నితమైన వ్యక్తి ఈ క్రైమ్స్ ని ప్రభుత్వం ఎందుకు అదుపు చేయలేకపోతుంది అని ప్రశ్నిస్తాడు. ఫలానా ఏరియా ముస్లిం మహిళలకు సేఫ్ అని, ఫలానా ఏరియా హిందూ మహిళలకు సేఫ్ అని గిరిగీసి పెట్టరు కదా. ఎట్లా పెడతారు? పెట్టరు కదా. కరెక్ట్. ఎవరినైనా కాపాడుకోవాలి. ఎవరు నేరం చేస్తే హిందూ అయినా ముస్లిం అయినా తప్పే. నా తమ్ముడు చేసినా, నా చెల్లె చేసినా, నేను చేసినా. ఒకవేళ ఏదైనా ఏరియాను సేఫ్గా చేయాలనుకుంటే అది అందరు మహిళల కొరకు సేఫ్ అవుతుంది కదా. కరెక్ట్. సెలెక్టివ్ అవుట్రేజ్ అనేది వీళ్ళకు అన్నింటికన్నా పెద్ద ఆయుధం. కరెక్ట్. న్యాయం కావాలని డిమాండ్ చేసినట్లయితే నేహా కోసం చేయాలి, రుక్సానా కోసం చేయాలి, అత్యాచారమైన హిందూ ముస్లిం మహిళల పట్ల న్యాయం కోసం వర్తించాలి. పోలీసులు అక్కడ వేగంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దేశవ్యాప్తంగా పోలీసులు కొరత ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు మరింత మంది పోలీసులను రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టులు నెమ్మదిస్తే వాటిని ఫాస్ట్ ట్రయల్ కోర్టులుగా మార్చాల్సిన అవసరం ఉంది. వాయిదాల పద్ధతిని అవి మానుకోవాల్సిన అవసరం ఉంది. హత్య చేసిన వాడు హిందూ అయినా ముస్లిం అయినా వాళ్ళ కఠిన శిక్ష వేయాల్సిందే. కరెక్ట్. ఇక్కడ బీజేపీ నేతలకు ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈ విషయాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ ఏ ఒక్క నేత కూడా ఈ విషయాన్ని సమర్థించడు. ఒకవేళ అలా సమర్థిస్తే వాళ్ళ పని అయిపోయినట్టే. హిందువుల బ్రెయిన్ వాష్ చేసే పద్ధతి పాటిస్తున్నారు. అది లేకపోతే వాళ్ళ దందా నడవదు. కరెక్ట్. వేరే మత స్త్రీకి న్యాయం కోసం వీళ్ళు డిమాండ్ చేయటం అటుంచితే హిందూ స్త్రీకి న్యాయం కోసం కూడా వీళ్ళు డిమాండ్ చేయరు. కరెక్ట్. ఎందుకంటే వాటిలో బీజేపీ ఇన్వాల్వ్ అయిందని తెలిసి ఎవరైనా హిందూ స్త్రీని ఒక హిందూ వ్యక్తే చంపేశాడు, ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉంది, లేదంటే అపరాధితో బీజేపీ కనెక్షన్ ఉన్నట్లయితే వాళ్ళ నోర్లు మూతపడతాయి. కరెక్ట్. ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న కేసులో ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళు? ఆధారాలు ఉన్నాయి కదా. వాడిని ఎవడు జర్మనీకి పంపించింది అని చెప్పండి. డిసెంబర్ 2019లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ వేధింపులు, కిడ్నాప్ కేసులో దోషిగా తేలాడు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న చాలా మంది హత్యలకు గురయ్యారు. ఇంకా ఈయన గారి కార్యకర్తలు ఏం చేశారంటే ఈయనకు సపోర్ట్గా ర్యాలీ తీశారు. వింటున్నా మిత్రులారా? కొన్ని నెలల ముందు ఒక ఐఐటి, ఒక బిహెచ్యు కేసు అయింది. అందులో 3 మీద ఆరోపణలు వచ్చాయి. కునాల్ పటేల్, సక్షం పటేల్, అభిషేక్ చౌహాన్. వీళ్ళు 3 బీజేపీ వారణాసి ఐటీ సెల్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు 3 జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్, యూపీ సీఎం యోగిలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టారు.
వాటిని చూశాక వాళ్లకు ఓ హిందూ స్త్రీ అనే భావన ఉందా అసలు? ఎందుకంటే ఆ కేసులో వారి సొంత మనుషుల మీద అత్యాచారం కేసు నమోదైంది కాబట్టి. ఉత్తరాఖండ్లోని మరో సంఘటన తీసుకుంటే 19 ఏళ్ల అంకితా భండారి ఓ రిసార్ట్లో పనిచేసేది. కరెక్ట్. ఆ రిసార్ట్ ఓనర్ మాజీ బీజేపీ నేత మరియు రాష్ట్ర మంత్రి వినోద్ ఆర్య కొడుకు పులకిత్ ఆర్య. అతను అంకితాను వేధించి హత్య చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అమ్మాయి తండ్రికి 1 కాదు 2, 3 పోలీస్ స్టేషన్లకు పరిగెత్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సి వచ్చింది. అంతెందుకు, రైతుల మీద ఇది లఖీంపూర్లో ఏంది ట్రాక్టర్ ఎక్కిచ్చారు, దాని కేసు పెట్టమంటే పెడతలేరు. జాగో ఉత్తరాఖండ్ అనే అటనే ఒకటి అదేంది మనీషా కేసులో ఇది డే టైంలో హత్య చేసి చంపేసిండు శర్మ అన్నట్టు బాపనోడు, కేసు లేదు. అది ఎట్లా కలుస్తుంది? బ్రాహ్మణ హత్య పాపకం, శూద్ర హత్య పాపకం కాదు. జాగో ఉత్తరాఖండ్ అనే దినపత్రిక అనే పత్రిక దీన్ని హైలైట్ చేయడంతో దాని మీద చర్యలు చేపట్టాల్సి వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే సదర్ న్యూస్ పోర్టల్ జర్నలిస్టు అశుతోష్ నేగిని పోలీసులు అరెస్టు చేశారు. అతని ఇంటెన్షన్స్ మీద మాకు అనుమానంగా ఉందని పోలీసులు చెప్తారు. అంకిత హిందూయే కానీ ఎప్పుడైనా వాట్సాప్లో ఈ మెసేజ్ని చదివామా? చదవకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళది చాలా పెద్ద మాఫియా నడుస్తుంది. శ్రద్ధా వాల్కర్ కేసులో ముస్లిం ఆర్గనైజేషన్ జమాతే ఇస్లామీ దీన్ని ఖండించింది. దోషికి కఠిన శిక్ష వేయాలని కోరింది. అలాగే నేహా ఫయాజ్ కేసులో అంజుమన్ ఏ ఇస్లాం కమ్యూనిటీ మెంబర్లు కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. దోషి ఫయాజ్కు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు ఆ లేఖలు. కానీ మన వాట్సాప్లో ప్రతిరోజు ఫార్వర్డ్ చేసే మెసేజెస్ వస్తాయి కదా, అవి ఈ విషయాలను చూపించవు. వాళ్ళ కర్తవ్యం కేవలం మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయడమే. వాళ్ళు కేవలం మీ మనసులో భయాన్ని పుట్టించాలి అనుకుంటారు. ముస్లిమ్స్ అంటే మనకు భయం కలగాలి, ఆ భయంతో వెళ్ళి మోడీకి ఓటు వేయాలన్నమాట. ఈ విషయం చెప్పడానికి చాలా సిగ్గుగా కూడా ఉంది. దేశ ప్రధాని వద్ద ఇక చెప్పడానికి ఏమీ మిగలేమన్నట్టు తన ప్రసంగాల్లో హిందువుల మనసుల్లో భయాన్ని చొప్పించేలా మాట్లాడుతున్నారు. తదనుకూలంగా వాళ్ళు తనకు ఓటేయాలని. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా హిందూ ముస్లిం పదాలను అస్సలు ప్రయోగించలేదు. అలాగే సంపద పునః పంపిణీ గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అనుమానాలుంటే కాంగ్రెస్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అక్కడ అలాంటివేవి లభించవు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ కేర్ గురించి, ఉద్యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే 221 అలాగే దేశ ప్రజల యొక్క పేదరికం నుంచి విముక్తులను చేస్తామని, కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగంలో అనేక సార్లు చెప్పాడు. మోడీ అదానికి ఎన్ని డబ్బులు అయితే పంచి ఇచ్చాడో అవన్నీ పేదలకి, కూలీలకి, రైతులకి, దళితులకి, ఆదివాసులకి పంచి పెడతాము అన్నాడు. దాన్ని కూడా తప్పుడు వక్రీకరణ. మీ ఆస్తులు వంచుతాడు, మీ ఆస్తులు వంచాడు. నువ్వు ఏదైతే అదానికి పంచిపెట్టినవో అట్లా ఆ సంపద. ఇక రెండో విషయం ఏంటంటే ప్రధాని అన్న విషయం కూడా మర్చిపోయి ముస్లింల మీద అనే స్టీరియో టైప్ బురద వెళ్ళాడు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారని అన్నాడు. మోడీ అమ్మా నాన్నలకు 5 సంతానం లేదన్నది వాస్తవం కాదా? యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు 3 సోదరులు, 3 సోదరీమణులు ఉన్నారు. అవన్నీ దాచేసి కేవలం ముస్లింలు మాత్రమే ఎక్కువ మంది పిల్లలు కంటారని ఏదైనా పర్సెప్షన్ రూపొందిస్తారో అది 100% అబద్ధం. ఎందుకంటే ప్రభుత్వ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది పిల్లల్ని కనడం అనేది మహిళల విద్యపైనే ఆధారపడింది. కరెక్ట్. లక్షద్వీప్లో 96% మంది ముస్లిమ్స్ ఉన్నారు, కానీ అక్కడ మహిళా లిటరసీ ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ ఫర్టిలిటీ రేటు చాలా తక్కువగా ఉంది. అక్కడ ఒక మహిళ ఫర్టిలిటీ రేటు 1.4. అయితే ఈ యావరేజ్ దేశవ్యాప్తంగా 2గా ఉంది. బీహార్ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్కడ ఫిమేల్ లిటరసీ చాలా తక్కువగా ఉంది. అందుకే బీహార్లో బర్త్ రేటు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల స్థానిక ధోరణి ఎలా ఉందంటే ముస్లింల ఫెర్టిలిటీ రేటు ఇతర మతాల వారి కన్నా ఎక్కువగా ఉంది. చాలా ఉంది నేను వామో ఇంత చదువుతాను నేను. బాగానే చదివిండి ఆయన. వాస్తవాదైనా అయితే లేదు నాకు. చూద్దాం పోతే. బీహార్ రాష్ట్రం కొన్ని చోట్ల స్థానిక ధోరణి ఎలా ఉందంటే ముస్లింల ఫెర్టిలిటీ రేటు ఇతర మతాల వారి కన్నా దాన్ని ఇప్పుడు ముస్లింల బర్త్ రేటు అందరి కన్నా ఎక్కువ.
ప్రధానమంత్రి మోడీకి వీటితో ఏం పని? ఆయనది ఒకటే ఉద్దేశం, కేవలం అబద్ధాన్ని చెప్పడం అంతే. మనందరం హిందువులందరినీ మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు వీళ్ళు భయం వాతావరణం సృష్టిస్తారు. ఓకే, అలాగే మరొక ఉదంతం ముందటికి వచ్చింది. ఒక ఫేస్బుక్ పోస్ట్ రజియా బాను పేరుతో వైరల్ అవసాగింది. హిందూ అమ్మాయిలకి ఇలా జరుగుతుంది. ఓకే, ఓవరాల్ దీని సారాంశం ఏంటంటే ముస్లింలు చెడ్డోళ్ళు అని ప్రచారం చేయడం. ఇలా ఓవరాల్ స్టోరీ ఏదో 4 సంఘటనలు తీసుకొని అదే వేరే వాళ్ళు ఎన్ని చేసినా దానికి ఏమంటారు ఇది లేదనేది దీని సారాంశం. సో అదంతా చదివే నాకు ఒక్కలేదు. చాలా చాలా ఉంది మిత్రుల. ఇక మోడీ హిందూ చెప్పిన చాలా వరకు మోడీ హిందూ ద్రోహి. ఎందుకని? హిందువులను పేదోళ్ళని చేసిండు, దొడ్డు బియ్యం తినేటట్టు చేసిండు, కరోనాని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, ఆక్సిజన్ సిలిండరు, తర్వాత ట్యాక్సులు పెంచిండు, చెప్పిన చాలా వరకు. జిఎస్టీ పెంచిండు, 0 ఉంటే 5 చేసిండు, 5 ఉంటే 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 20% చేసిండు. 400 అన్ని సబ్సిడీలు ఎత్తేసి 400 సిలిండర్ 1200 చేసిండు. మళ్ళీ వస్తే 2000 చేస్తాడు. కాంగ్రెస్ అనేకం కట్టింది, మోడీ అవన్నీ అమ్ముతున్నాడు కదా. సో అప్పులు చేసిండు, మొత్తం దోసుకున్నాడు, దాడులు చేపించిండు. సో అది బీజేపీ అత్యధిక హిందువులు కలిగిన రాష్ట్రం ఇది. అత్యధిక హిందువులు గల రాష్ట్రం తమిళనాడు, ఇక్కడ బీజేపీ 0. అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ, ఇక్కడ బీజేపీ 0. అత్యధిక సైనికులు మిలిటరీ గల రాష్ట్రం పంజాబ్, ఇక్కడ బీజేపీ 0. అత్యధిక దేవాలయాలు గల రాష్ట్రం తమిళనాడు, ఇక్కడ బీజేపీ 0. మరి బీజేపీ ఎక్కడుంది? అత్యధిక ఆర్థిక నేరాలు బ్యాంకు దోపిడీలు చేసే గుజరాత్, అక్కడ కూడా కాంగ్రెస్ బాగానే ఉంది. మళ్ళా హర్యానా అత్యధిక గర్భ శిశువులు మరణాలు, అత్యధిక అత్యాచారాలు గోహత్యలు యూపీ, అత్యధిక దోపిడీ హత్యలు రౌడీయిజం బీహార్, అత్యధిక బాలికలపై అత్యాచారాలు మధ్యప్రదేశ్. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలు, ఇక్కడ మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పుడు యూపీ కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ లేకపోతే హర్యానా కానీ ఆడ కాంగ్రెస్ కానీ లేకపోతే అక్కడ సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ కానీ అక్కడ లోకల్ పార్టీలు కానీ చాలా బలంగా ఉన్నాయి. ఈసారి నార్త్ ఇండియాలో బీజేపీ పోతుంది, సౌత్ ఇండియాలో కూడా అంత చాలా కష్టం. ఇది బీజేపీ యొక్క ఎన్నో కంపెనీల వాళ్ళు లక్షల కోట్లు విరాళాలు ఇచ్చారు పిఎం కేర్ ఫండ్స్కి, అవన్నీ వీడియో తీసుకున్నాడు. ఓకే, చెప్పిన ఇది. తర్వాత ఫాల్స్ ప్రాపగండా, ఇదొకటి బ్రెయిన్ వాష్ హెచ్చరిక. బీజేపీ ప్రజలకు అందించడానికి ఏమీ లేదు కాబట్టి వారు అనేక ఫేక్ వార్తలను ప్రచారం చేయడం ద్వారా భారతీయులపైన మమ్మల్ని భయపెట్టడానికి తీవ్రంగా కాంగ్రెస్ షరియా చట్టాన్ని అమలు చేస్తుంది అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నాడు. కాంగ్రెస్ మీ సంపదను మైనారిటీలకి పనిచేస్తుంది, పునః పంపిణీ చేస్తుంది. ప్రధాని మోడీ కాంగ్రెస్ వారసత్వ పన్ను తెస్తుంది, ఎవరు హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇట్లా దుష్ప్రచారం చేస్తుంది. ఈ క్లెయిమ్లన్నీ 100% నకిలీవి, తప్పు, రాంగ్. బీజేపీ అగ్రనాయకత్వం మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడానికి లేదా దృష్టి మరల్చడానికి ప్రయత్నించడం లేదు. వారు మీకు నేరుగా అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇవేవీ లేవు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అసలు ఏమి హామీ ఇస్తుందో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 లక్షల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తుంది. మేనిఫెస్టోలో పేజీ నంబర్ 30. కాంగ్రెస్ తన కాలమంతా మధ్యతరగతిపై ఎలాంటి పన్నును విధించదు. మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 31. కాంగ్రెస్ చిన్న వ్యాపారాలకు మద్దతు ఇస్తుంది కాబట్టి దేశంలోని వనరులన్నీ అదాని వంటి బిలియనీర్లకు విక్రయించబడవు. మేనిఫెస్టో పేజ్ నంబర్ 28. మేనిఫెస్టోను మీరే చదివి సరిచూసుకోవచ్చు. నిజానికి ఎలక్టోరల్ బాండ్స్ వంటి మోడీ విధానాలే భారతదేశ ప్రజల నుండి సంపదను దోచుకొని బిలియనీర్లకు అందించాయి. కరెక్ట్. అందుకే బీజేపీ మేనిఫెస్టోలో ఇలాంటి వాగ్దానాలు మీకు కనిపించవు. బ్రెయిన్ వాష్ చేసుకోకండి. ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ద్వారా పంచుకోండి. తద్వారా వారు సరైన నిర్ణయం తీసుకోగలరు. జై హింద్. ఆలోచించండి మిత్రులారా. పొద్దుగా లెస్సి చెత్త నింపుతారు సత్త నాకు. హిందుత్వం వేరు, సనాతన ధర్మం వేరు. ఎందుకంటే మొత్తం వివక్షను పెంచి పోషించారు.
ఎన్నో మూఢాచారాలు చొప్పించారు ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదులు. అవన్నిటిని బ్రిటిష్ వాడు నిషేధించడం జరిగింది, కొట్లాడి నిషేధించుకోవడం జరిగింది. ఏవి సజీవదానం చేసేవాడు, భర్తతో పాటు భార్యను సజీవదానం చేసేవాడు. తర్వాత శూద్రులకు ఆస్తి హక్కు ఉండేది కాదు. ఆడ శిశువులను గంగానదిలో పడేసే ఆచారం ఉండేది. శూద్రులు అగ్రకులాలకు బానిసలుగా ఉండేవారు. శూద్రుల నవవధువుతో బ్రాహ్మణ్కి 3 రాత్రులు గడిపేవారు. శూద్రుల అందమైన ఆడపిల్లలను దేవుడికి పెళ్లి చేసి ఊర్లలో అగ్రకులాల వారంగా బ్రాహ్మణ, మునసబు, కర్ణాలు, కామాంధులు వాళ్ళ కోరికలు తీర్చుకునేవారు. శూద్రులను నరబలిచ్చేవారు. శూద్రులకు కుర్చీల మీద కూర్చోవడం నిషేధం. అగ్రకులాల వారు నేరం చేస్తే శిక్ష ఉండేది కాదు. శూద్రులు నేరం చేస్తే కఠినమైన శిక్షలు ఉండేవి. తర్వాత శూద్రులకు విద్య నేర్చుకునే హక్కు లేదు. హిందూ స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేది కాదు. ఇలా అనేకం ఉంటే వీటిని అన్నింటినీ కొట్లాడి మనము బ్రిటిష్ వాడి కాలంలో రూపుమాపనం జరిగింది. అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు యొక్క వివక్షను పెంచి పోషించారో అనేది ఆలోచించుకోవాలి. రిజర్వేషన్ గురించి ఏముంది? రిజర్వేషన్లో సమూలమైన మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ సమన్యాయం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత బీజేపీ మైండ్ గేమ్. 400 సీట్లు వస్తాయన్నాడు, 150 సీట్లు కూడా రావు బీజేపీకి. అయిపోయింది బీజేపీ అని. ఓకే, బాయ్ టాటా, బాయ్ తాత. ఆర్ఎస్ఎస్ అటాక్ల గురించి చెప్పిన. ఆర్ఎస్ఎస్ని శాశ్వతంగా బ్యాన్ చేయాలి. ఎందుకు చేయాలి? ఆర్ఎస్ఎస్ ఈ యొక్క దేశంలో జరిగిన ఏ దాడులలో పాల్గొన్నదో చెప్తున్నాడు. 2007 రాజస్థాన్ అజ్మీర్ షరీఫ్లో జరిగిన బాంబు దాడిలో పాల్గొన్న అభినవ్ భారత్ లేదా జై వందే భారతం. మక్కా మసీదు హైదరాబాద్లో 2007లో. సంజౌతా ఎక్స్ప్రెస్ హర్యానా. మాలేగావ్ మహారాష్ట్ర 2006. మాలేగావ్ మహారాష్ట్ర 2008. మొదాసా గుజరాత్ 2008. బాంబు పేలులో పాల్గొన్న బజరంగ దళ్. నాందేడ్ మహారాష్ట్ర 2006. పర్బానీ మహారాష్ట్ర 2003. జాల్నా మహారాష్ట్ర 2004. పూర్ణ మహారాష్ట్ర 2004. లంబాఖేరా భోపాల్ మధ్యప్రదేశ్ 2003. కాన్పూర్ యూపీ 2008. బాంబు పేలులో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంది. కన్నూర్ కేరళ 2008. తెన్కాజీ తమిళనాడు 2008. సనాతన సంస్థ బాంబు పేలులో పాల్గొనింది. పన్వేల్ మహారాష్ట్ర 2008. థానే మహారాష్ట్ర 2008. వాసి మహారాష్ట్ర 2008. మడ్గావ్ గోవా 2009. తర్వాత బీజేపీ వల్ల ఎవరికి నష్టం చూద్దాం. హిందువులక లేక ముస్లింలక? ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉంటే అది 80% హిందువులపైనే ప్రభావం చూపుతుంది. కరెక్ట్. ఉద్యోగాలు లేకుంటే అది 80% హిందువులకే ప్రభావితం చూపుతుంది. ద్రవ్యోల్బణం, పెట్రోల్ గ్యాస్ ధరలు ఎక్కువ రేటు, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, రుణాలపై వడ్డీ రేట్లు పెరిగితే, పాఠశాల విద్య ఖరీదైతే, మెడికల్ సీట్లు లేకపోతే, దిగుమతి ఖర్చులు పెరిగితే, మహిళలు సురక్షితంగా లేకపోతే, రైతులకు మద్దతు ధర అందకపోతే, వ్యాపారాలు నష్టపోతుంటే, రుణాలు ఖరీదైతే, ఎన్పిఏలు బ్యాంకులు చెడ్డ స్థితిలో ఉంటే, ఇవన్నిటి వల్ల హిందువులకే నష్టం జరుగుతుంది. ఇంకేమంటాడు? ఓ హిందూ మేలుకో అన్నారు. మేలుకొని చూస్తే ఏమైంది? మోడీ వచ్చినాక 49 రూపాయలకు వచ్చే రీఛార్జ్ ఇప్పుడు 249 అయింది. 60 రూపాయలకు వచ్చే పెట్రోల్ ఇప్పుడు 110 రూపాయలు అయింది. 200 రూపాయలకి టీవీ రీఛార్జ్ అయ్యే ఇప్పుడు 450 అయింది. 420 రూపాయలకు వచ్చే సిలిండర్ 1155 అయింది. 55 నుండి 107కి పడిపోయిన ఆకలి సూచి హంగర్ ఇండెక్స్. 55 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు 112 ప్లస్ 56 అంటే 178 లక్షల కోట్ల అప్పు అయింది ఇప్పుడు. మొబైల్ రీఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఆయనలో లైఫ్ టైం ఇన్కమింగ్ వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు ప్రతి నెల 2 రోజులు రీఛార్జ్ చేయకపోతే మొబైల్ సేవలు నిలిచిపోతున్నాయి. అర్థమైందా మిత్రులారా? తర్వాత when the UPA government completed its term, the excise duties on oil products per liter stood at డీజిల్ మీద ₹3.56 మనము ఏది ఎక్సైజ్ ఇన్కమ్ తీసుకున్నాం ఇది కాంగ్రెస్ హయాంలో 2014లో. పెట్రోల్ మీద ₹9.48 తీసుకున్నాం. Subsequently, under Modi administration, these excise duties were raised. అదే మోడీ వచ్చినాక ఎంత అయింది?
డీజిల్ మీద 31 రూపాయల 83 పైసలు, 3 రూపాయల 56 పైసలది 31 రూపాయల 83 పైసలు తీసుకున్నాడు. అంటే దాదాపు ఎంత 8 నుంచి 9 రెట్లు పెంచండి, 800% పెరిగింది. పెట్రోల్ మీద 9 రూపాయల 48 పైసలు తీసుకుంటే ఇది 32 రూపాయల 98 పైసలు, అంటే దాదాపు 37 రూపాయలు తీసుకు, అంటే 2.5 రెట్లు, అంటే దాదాపు 3 రెట్లు పెంచండు పెట్రోల్ మీద. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ ఇంక్రీజెస్ మోడీ కలెక్టెడ్ అప్రాక్సిమేట్లీ 1 10 100 1000 10,000 లక్ష 10 లక్ష 25 లక్షల కోట్ల ఎక్సైజ్ సుంకం వసూలు చేసిన ఒక పెట్రోల్ డీజిల్ మీద మన దగ్గర మోడీ. నోటబుల్లీ the hikes were exclusively in RIDC, SAED and AIDC as these components are non-shareable with the states. ఈ వసూలు చేసిన ట్యాక్సులు రాష్ట్రానికి ఇవ్వరు. అర్థమైందా? మోడీ, షా అండ్ నిర్మలా సీతారామన్ have disproportionately burdened the common man while neglecting their welfare, evident in their provision of free ration to 83 crore. 83 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నావు అంటేనే వీళ్ళందరినీ పేదవాళ్ళని చేసినావు, నువ్వు వాళ్ళకి చేతిలో పైసలు ఆల్రెడీ చేస్తలేవు అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటుండే ఈ రాసిన అనలిస్ట్, డోంట్ బీ ఫూల్డ్ బై లోటస్. ఈ యొక్క తామర పూలు చెప్పే వాట్సాప్లో వచ్చే చెత్త నమ్మకండి అని చెప్తున్నాడు. బీజేపీ ఈస్ ఫిల్డ్